బీదలు ఎవరు, సహాయము ఎవరికి? మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన ఎదుగు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ ఏ మంచి కార్యములు చేయవలని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు మంచివాడు ఒక్కడే. నువ్వు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలను నన్ను అని చెప్పాను. అందుకే ఎవరుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఎక్కడో నాకు కొదువు ఏమని ఆయనను అడిగాను. అందుకేసు, నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. యవనుడు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు గారు చెబుతున్న సమాధానం, నీ ఆస్తిని అమ్మి పేదవాళ్లకు ఇవ్వు, పేదలకు ఇవ్వు. అమ్మ, వినాలందరూ శ్రద్ధగా. ఆవలింతలు, నిద్రలు, బద్ధక మోకాలు దయచేసి అలా ఉండకండి. మీరు దేవుని మాటలు వినడానికి వచ్చారు. నిద్రపోయేవాళ్ళు రాకండి దయచేసి. వచ్చిన వాడు శ్రద్ధగా వినండి. దేవుడు కావాలనుకుని వచ్చారా, వినండి. అవసరం లేదా వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. వెల్కమ్, డోర్ ఎప్పుడు తెరిచి ఉంటుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. పదిహేడవ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. మనకు తెలుసు ఈ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకాయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియు, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ. దాని బట్టి దేవుని పిల్లలు ఆలోచించండి. 3 వచనాలను మనం చూసాం. మొదటి వచనంలో యవనుడు అడిగిన ఒక ప్రశ్నకు యేసుక్రీస్తు గారు చెప్పిన సమాధానం, నీ ఆస్తిని అమ్మి పేదలకు, పేదలకు పంచిపెట్టు, అప్పుడు నీకు పరలోకంలో ధనం సమకూడుతుంది. సామెతల గ్రంథంలో చూసిన వచనం, మనందరికీ బాగా తెలిసిన వచనం, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు. ఇక్కడ మనం చూస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఈ 3 వచనాలలో ఉన్న సారాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఈ లోకములో ఉన్న పేదలకు సహాయము చెయ్యాలి, వారిని ఆదుకోవాలి, వారి పట్ల కనికరం చూపించాలి. దాని నిమిత్తము మనకున్న యవదాస్తిని కూడా వారి కొరకు దారపోయాలి అని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. వెరీ గుడ్. ఈ వచనాలను ఆధారం చేసుకుని ఈ రోజున చాలా మంది, మనలో అనేకులం పేదలకు సహాయం చేయడానికి తాపత్రయపడుతూ ఉంటాం. ఏదో మనకు చేతనైన సహాయం చేద్దాం అనుకుంటూ ఉంటాం. ఇలా పేదలకు సహాయం చేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలోనూ ఉన్న అనేక సంస్థలు, అంటే అనేక మంది వ్యక్తులు సంస్థలుగా ఏర్పడి పేదలకు సహాయం చేయటానికి డబ్బును వసూలు చేసి వారికి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది మన భారతదేశంలో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.
పేదలకు వస్త్రదానం అని, పేదలకు అన్నదానం అని, అలాగే వికలాంగులకు సహాయ కార్యక్రమాలని, లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, వరదలు, తుఫానులు, భూకంపాలు లాంటివి సంభవించినప్పుడు వారి కొరకు ఏదైనా ప్రత్యేక సహాయం అంటూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి అవసరంలో అక్కరలో ఉన్న వారికి పంచిపెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే అమెరికా మరియు ఇతర దేశాలు కూడా భారతదేశం లాంటి పేద దేశాలకు సహాయాన్ని పంపుతూ ఉంటాయి, మనకు తెలుసు. ఇదంతా కూడా ప్రపంచంలో నిత్యము జరిగే కార్యక్రమం. ఇకపోతే కువైట్ లాంటి దేశం నుంచి కూడా అనేక మంది పేదలకు సహాయపడాలి అనే ఉద్దేశంతో వారి జీతాల్లోంచి కొంత భాగాన్ని తీసి ఒక చోట చేర్చి పేదలకు సహాయం కోసం భారతదేశానికి ఆ ధనాన్ని పంపిస్తూ ఉంటారు. అలాగే అమెరికా దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ నెలసరి జీతాలలో ఒక రోజు లేదా 2 రోజులు లేదా వాళ్ళు చేసి ఒక పూట భోజనము మానేసి ఆ సహాయాన్ని ఆ డబ్బును పేదలకు అందించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇవి మనం ప్రపంచంలో ఎక్కువగా చూస్తున్న అంశాలు. ఇకపోతే ఈరోజు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు కూడా ఆ ప్రభుత్వాల యొక్క ప్రధానమైన లక్ష్యము, ఉద్దేశము ఏంటంటే పేదరిక నిర్మూలన. ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదం ఏంటన్నది మనందరికీ తెలుసు. గరీబీ హఠావో, తీసేయండి పేదవాడిని అనేవాడిని ఈ దేశం నుంచి. పేదలకు ఏదో మేము సదుపాయాలు కల్పిస్తున్నాము, వాళ్ళకి ఇల్లు కట్టించి పెడతాము, లేకపోతే ఇతరత్ర ఉద్యోగాలు కల్పిస్తాము, ధన సహాయం చేస్తాము అనేవి ప్రభుత్వాలు వాళ్ళ పార్టీల మేనిఫెస్టోల్లో వాటిని పెడుతూ ఉంటారు. చంద్రబాబు తెలుగుదేశం ఒక మేనిఫెస్టో ఉంటుంది, అందులో మీరు చూడండి మొట్టమొదటిది పేదల అభ్యున్నతి అని ఉంటుంది. అలాగే ఏ పార్టీ, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇచ్చే మొట్టమొదటి ప్రాధాన్యత పేదరిక నిర్మూలన. ఇంచుమించు అవే భావాలు మనకి బైబిల్లో ఉన్నట్టుగా కనపడుతున్నాయి. దేవుడు కూడా అవే విషయాలు, పేదలను కనికరించండి, పేదల పట్ల జాలి చూపించండి అని మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. దేవుని పిల్లరా, ఏ విషయాన్నైనా మనం ధృవీకరించుకోవాలి అంటే దేవుని దగ్గరకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. మనిషి తాను అనుకున్నట్టుగా ప్రతిదీ చేద్దాము అనుకుంటే దానిని దేవుడు సమర్థిస్తాడు, బైబిల్ ఒప్పుకుంటుంది అనుకోవటం పొరపాటు. ఏది చేసినా, ఏది చెయ్యాలి అనుకున్నా మనిషి దేవుని దగ్గరకు వెళ్ళి అనుమతి తీసుకునే ఆ పని చెయ్యాలి. అంటే దేవుడు దాన్ని ఒప్పుకోవాలి. ఈ పేదలకు సహాయము అనే పేరుతో ఈనాడు జరుగుతున్న ఈ కార్యక్రమాలు అన్ని, లేదా దేవుడిని పెట్టి జరిగిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా బైబిల్ ప్రకారంగానే ఉన్నాయా, దేవుడు దీన్ని సమర్థిస్తున్నాడా అని ఎవ్వరూ బైబిల్ ప్రకారంగా పరిశీలించలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కీలకమైన పాఠం ఇది. క్రైస్తవులందరికీ తెలియాల్సిన విషయం. చాలా శ్రద్ధగా వినండి. పేదలకు సహాయం గురించి అసలు ఏమంటున్నాడు దేవుడు? బీదలను కనికరించండి అన్నాడు. అసలు బీదలు అంటే ఎవరు? మనకు తెలుసు. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం, డెవలపింగ్ కంట్రీ. అమెరికా దేశం అభివృద్ధి చెందిన దేశం. 3 రకాలైన ఆర్థిక పరిస్థితులు కలిగిన దేశాలు ప్రపంచంలో మనం డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి, పేద దేశాలు అంటారు. ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలు, బాగా పేద దేశాలు, కటిక దరిద్రంతో బాధపడుతున్నాం. అంటే కనీసం తినడానికి గింజలు కూడా లేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. ఆ సోమాలియా, ఇతరత్ర ప్రాంతాల్లో దేశాల్లో ఉన్న వాళ్ళు మనం చూస్తే ఆ చిన్నపిల్లలు పాపం ఎముకల గూడుగా మారిపోయి, బక్క చిక్కిపోయి ఎంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. ఆయా దేశాలలో ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ పేదరిక నిర్మూలనకే పాల్పడుతున్నాయి. మనది కూడా అభివృద్ధి చెందుతున్న దేశం, ఇంకా అభివృద్ధి చెందలేదు. ఓకేనా అండి? మరి జరుగుతున్న ఈ సహాయ కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతవరకు బైబిల్ ప్రకారం కరెక్ట్ అని ఒకసారి మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పరిశీలన చేద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త
11వ అధ్యాయం. రెండవ వచనం. యేసుక్రీస్తు చేస్తున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని సొంటెత్తి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఎవరి కొరకైనా కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి వీరు ఏమి విన్నారో ఏమి చూశారో ఆ యోహానికి తెలియచేయండి. గ్రుడ్డివారికి కావాల్సింది ఏమిటంటే, గ్రుడ్డివారికి ఏం కావాలండి? చూపు. చూపిస్తున్నాను. గుడ్డివారికి ఏం కావాలంటే వాళ్ళు చూడాలి. గుడ్డోళ్ళు చూసేస్తున్నారు. కుంటివాడు పాపం వాడు సరిగ్గా నడవలేకపోతున్నాడు, వాడికి కాళ్ళు కావాలి. వెరీ గుడ్. కుంటివారు నడుచుచున్నారు. కుష్టి రోగులు పాపం వాళ్ళని గతంలో ఊళ్ళలోనికి రానివ్వరండి. ఇశ్రాయేలీలు కాలంలో ఉన్న నిబంధన ఏమిటంటే, కుష్టి రోగులు ఊరు వెలుపల ఉండాలి. వాళ్ళు శుద్ధులైతే తప్ప ఊళ్ళో ప్రవేశానికి అనుమతి ఉండదు. అలాంటి కుష్టి రోగులు కూడా శుద్ధులైపోతున్నారు. చెవిటి వాళ్ళకేమో వినపడదు. అలాంటి చెవిటి వాళ్ళు కూడా వినేస్తారు. ఇవన్నీ వచ్చి ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు గారు చేస్తున్న అద్భుత కార్యాలండి ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ లో, ఈనాటి స్వస్థత బాధకులు వేసుకున్న అడ్వర్టైజ్మెంట్ లో మనం చూస్తుంటాం. చనిపోయిన వారు సహితము లేపబడుతున్నారు. చచ్చిపోయిన కూడా లేపేస్తున్నాను నేను అంటున్నాడు యేసుక్రీస్తు గారు. బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది అన్నాడు. ఏమంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కావాలి, ఇస్తున్నాడు. శబ్దం వినపడిన వాళ్ళకి, చెవిటి వాళ్ళకి శబ్దగ్రాహక శక్తి కావాలి, అది ఇస్తున్నాడు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడు. బీదలు అనగా తినటానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్ట లేని వాళ్ళు, ఉండటానికి గూడు లేని వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? డబ్బులు, సహాయము కావాలి. మరి బీదలకు డబ్బు ఇవ్వవలసింది పోయి బీదలకు సువార్త ప్రకటించడం ఏంటి? ఆలోచించారా? ఆలోచించండి. 4వ వచనం, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపండి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, బాగుంది, వాళ్ళకి కావాల్సింది చూపిచ్చాడు. కుంటి వాళ్ళకి కావాల్సింది నడక, వాళ్ళకి నడకనిచ్చాడు. కుష్ఠరోగులకు కావాల్సింది శుద్ధత, వాళ్ళని శుద్ధిపరుస్తున్నాడు. చెవిటి వాళ్ళు కావాల్సింది వినటం, వాళ్ళకి వినిపిస్తున్నాడు. చనిపోయిన వాళ్ళు వెనక వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళని లేపి అప్పగిస్తున్నాడు. విధవరాల కుమార్తెకు, విధవరాల కొడుకు చచ్చిపోతే లేపి అప్పగించాడు, మనకు తెలుసు. బీదలకు డబ్బులు పంచిపెట్టాలి కదండి. ఓట్లకి ఎలక్షన్కి డబ్బులు పంచిపెట్టినట్టుగా బీదలకు సువార్త ప్రకటించడం ఏమిటి? బీదలు అనగానే ఈ ప్రపంచం అనుకుంటున్నట్టుగా తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి గూడు లేని వాళ్ళు కాదు అనేది ఇక్కడ దేవుని ఉద్దేశం. అవునా? ఒకవేళ దేవుని ఉద్దేశమే ఈ లోకపు ఉద్దేశంలో ఉంటే కనుక తప్పనిసరిగా యేసుక్రీస్తు గారు ధన సహాయం చేస్తూ, ఇళ్ళు కట్టించి పెడుతూ, లోన్లు శాంక్షన్ చేస్తూ, సంతకాలు పెడుతూ వెళ్ళి ఉండాలి. కాబట్టి బీదలు అంటే మరో అర్థం ఏదో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం గమనిస్తే. బీదలు ఏమిటండి? యోహాను సువార్త 'యెషయా' గ్రంథాన్ని తీసిస్తారు ఆయన చేతికి. ఎక్కడ చూడండి అది. 'యెషయా' గ్రంథాన్ని తీసేసి యేసుక్రీస్తు గారు చదువుతారు. ఒక మంచి వచనం ఉంటుంది చూడండి. యోహాను సువార్త 'చూడండి లోపు తర్వాత చూపిస్తాను వచనం. వెరీ గుడ్.
ఇప్పుడు బీదలు అనగానే ఏదో ఒక కొత్త అర్థం యేసుక్రీస్తు గారు చెబుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వెరీ గుడ్. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ బీదలు ధనవంతులు గురించి ఎవరైనా ఎప్పుడైనా బైబిల్లో మాట్లాడారా? ఎందుకంటే బీదలు ఎవరు అన్నది మనకు తెలియాలి అంటే ధనవంతులు ఎవరు అన్నది కూడా మనకు తెలియాలి. అవునా? గొప్పవాడు పేదవాడు, ఐశ్వర్యవంతుడు దరిద్రుడు, ఇలాంటి ఈ భేదాలు మనకు తెలుసు. సో బీదలకు సువార్తను ప్రకటిస్తున్నాను అని యేసుక్రీస్తు గారు అన్నప్పుడు ఖచ్చితంగా ధనవంతుడు కూడా ఎవడో ఒకడు ఉండాలి. అవునండి కదా? వెరీ గుడ్. మనం పేదవాళ్ళం అండి. మన బ్రతుకులో పేదవాళ్ళము అని మనం దేన్ని బట్టి చెప్పగలము బీదలు అని? డబ్బున్న వాడితో పోల్చి చూసుకుంటే మనం బీదలం. వెరీ గుడ్. ఇప్పుడు ఐశ్వర్యవంతుల గురించి యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో. కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఏమంటాడంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను అన్నాడు. సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యారు మీరు, అనగా ధనవంతులయ్యారు మీరు. ఒకప్పుడు దరిద్రులుగా ఉన్నారు, ఇప్పుడు ఐశ్వర్యవంతులయ్యారు. దేనిని బట్టి ఐశ్వర్యవంతులయ్యారు, దేనిలో ఐశ్వర్యవంతులయ్యారు అన్నది మనం చూస్తే ఇదే వచనంలో ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను అన్నాడు. చూడండి, ఉపదేశము అంటే ఏమిటండి? ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశించటం. నేనేం చేస్తున్నాను మీకు? ఉపదేశించటం అంటే బోధించటం. ఏం బోధిస్తున్నాను? వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను. ఇప్పుడు ఐశ్వర్యవంతులయ్యారట ఒకప్పుడు బీదలుగా ఉన్నవారు. దేనిలో ఐశ్వర్యవంతులయ్యారు వీళ్ళు? ఉపదేశములో గొప్పవాళ్ళుగా మారారు, అనగా వాక్యములో వీళ్ళు ధనవంతులయ్యారు. ఒకప్పుడు దరిద్రులుగా ఉండి ఇప్పుడు ధనవంతులయ్యారు అంటున్నాడు. మరొక వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఆయనను ఆ బలాధిక్యమును మా మూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మాకు ఒక ఐశ్వర్యం ఉంది అంటున్నాడు పౌలు గారు. మంటి ఘటాల్లో అంటే ఈ శరీరంలో ఉన్న మాకు ఐశ్వర్యం ఉంది. మేము ధనవంతులము. దేనిలో ధనవంతులు అని ఆలోచిస్తే 6వ వచనం 5-6 వచనం కలిసి ఉన్నాయి చూడండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించును కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులు మరియు ప్రకటిస్తున్నాము అని 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. పౌలు గారికి ఐశ్వర్యం వచ్చిందటండి. దేనిని బట్టి ఐశ్వర్యం వచ్చిందట? దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించిన గనుక మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు. మేము మమ్మను గూర్చి ప్రకటించట్లేదు, క్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నాం. మేము అంటే మేము ఐశ్వర్యవంతులము. మా ఐశ్వర్యాన్ని మీకు ఇస్తున్నాము. ఎందుకు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాము? ఆలోచించండి. ఎందుకు పౌలు గారు ఎదటి వాడికి ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు? పేదలు కాబట్టి.
మొదటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసిన వచనంలో ఏమవుతుంది? వాక్యోపదేశమును బట్టి ఐశ్వర్యవంతులము అంటున్నాడు. అంటే అంటే ఈ రెండు వచనాలను కనుక మనం తీక్షణంగా ఆలోచిస్తే, ఎవరికి వాక్యము లేదో వాళ్ళే బీదలు, దరిద్రులు. ఎవరికి వాక్యం ఉందో వాళ్ళే ఐశ్వర్యవంతులు. యేసుక్రీస్తు గారు వచ్చి వాక్యం ప్రకటిస్తున్నారు. ఎవరికి ప్రకటిస్తున్నాడు ఆయన? ఎవరికి ప్రకటిస్తున్నారు? బీదలకు ప్రకటిస్తున్నాను అంటున్నాడు. బీదలంటే ఎవరు? మన భాషలో ఈ లోకపు జ్ఞానంలో తినడానికి తిండి లేని వారు, కట్టుకోవడానికి బట్ట లేని వాళ్ళు. కానీ దేవుడి దృష్టిలో దేవునిని ఎరుగని వారు, దేవుని జ్ఞానం లేని వారే పేదలండి. కాబట్టి ఆ పేదలకు ఏం కావాలి? వాక్యం కావాలి. కాబట్టి నేను వాక్యాన్ని అందిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు చదవండి, ఆ వచనం మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం మత్తయి సువార్త, 11వ అధ్యాయము మత్తయి సువార్త 4వ వచనమా? పాయింట్ చదవండి అక్కడి నుంచి. 4వ వచనం, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్నవాటిని యోహానికి తెలపండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే సువార్త అందని వాళ్ళే పేదవాళ్ళు. మరి పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీకున్నదంతా అమ్మి పేదలకిమ్ము. ఈ వచనాలు అన్నిటినీ చూస్తుంటే ప్రపంచం అనుకుంది ఈ లోకంలో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే పేదలను కనికరించడం అనుకున్నారండి. పేదవాళ్ళని కనికరించడం అనుకున్నారు. దరిద్రుల మీద జాలి చూపించడం అనుకున్నారు. కాదండి. పేదవాడు అంటే దరిద్రుడు అనగా దేవుని జ్ఞానం లేనివాడు. వాడు ఎంత డబ్బున్నవాడైనా సరే కావచ్చు, ఎంత ఐశ్వర్యవంతుడు కానివ్వండి, ప్రపంచంలో బిల్ గేట్స్ అంత గొప్పవాడు కానివ్వండి ధనంలో, కానీ బిల్ గేట్స్ ఒక బీదవాడు, దరిద్రుడు. ఎవడు బిల్ గేట్స్ దరిద్రుడా? బిల్ గేట్స్ బీదవాడా అంటే? బిల్ గేట్స్ కున్న కరెన్సీని, అతని ఆస్తులన్నింటినీ కనుక కరెన్సీ రూపంలో మార్చి కనుక భూమి మీద పెడితే ఆ కరెన్సీ మీద నడుచుకుంటూ చంద్రమండలానికి వెళ్ళిపోవచ్చంట, చంద్రుడి మీదకి. అంత కరెన్సీ ఉందండి. అలాంటి వాడు దరిద్రుడా? ఎస్, దరిద్రుడే. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. అవి బంగారము కంటేను విస్తారమైనవి, మేలుమి బంగారము కంటేను కోరదగినవి. ఏంటంటే ఇవన్నీ ఇంతకిని ఏమిటవి? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన, మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి, మధురమైనవి, మధురమైనవి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము 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 ముత్యముల కన్నా శ్రేష్టము. జ్ఞానం అంటే ఏమిటి? ఏమంటే ముత్యాలు చాలా విలువైనవి. మనం పెట్టుకునే రోడ్డు పక్కన షాపుల్లో అవి కాదని ముత్యాలంటే. కోటీశ్వర్లు ఆ ముత్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అవి చాలా ఖరీదైనవి.
వజ్రాలు కానివ్వండి, ముత్యాలు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఈ లోకంలో దొరికే ఈ వస్తువులు చాలా చాలా గొప్పవాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు, ఐశ్వర్యవంతులు అట. కాబట్టి కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఆ వచనంలో, జ్ఞానం ఉంది చూశారు, ఇది ముత్యాలు అనగా ఆస్తులు అనగా డబ్బు సంపదలు కన్నా శ్రేష్టమైనది. ఏమిటి ఎంతకీ జ్ఞానము? ఏమిటండి జ్ఞానం అంటే? ఏమిటి జ్ఞానం అంటే? ఏమిటి ఆలోచించండి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అనగానేమి? దీన్ని మొయ్యకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దీన్ని మొయ్యకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము. జ్ఞానము అంటే ఎవరో కాదండి, యేసుక్రీస్తు. యేసుక్రీస్తును కలిగి ఉండటం అంటే దేనికన్నా శ్రేష్టమైనదట? జ్ఞానము అనగా క్రీస్తును కలిగి ఉండటము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువ గల సొత్తులేవియు దానితో సాటి రావు. విలువ గల సొత్తులు ఏవి అంటే నీ ఆస్తి, నీ ప్రాపర్టీస్, నీకున్న డబ్బు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీకున్న పొలాలు, నీ ఇళ్ళు, ఇవేవి కూడా నీకు ఎన్నున్నా సరే జ్ఞానము నీ దగ్గర లేకపోతే దరిద్రుడవు. ఇప్పుడు చెప్పండి, లక్షల మందిగా ఉన్న ఈ దేశంలో ఉన్న ఈ సిటిజన్స్, కువైటీ సిటిజన్స్ డబ్బుతో మూలుగుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది దగ్గర కోటాను కోట్ల ధన రాసులు మూలుగుతున్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రపంచంలో వేస్తుంటారు. ధనవంతుల లిస్టులో ఎంతో మంది కొత్త వాళ్ళు చేరుతుంటారు. ప్రపంచంలో ఉన్న మిలియనీర్స్లో ఈ సంవత్సరం కువైట్ నుంచి దాదాపు 20 మంది చేరారటండి. అమెరికా నిండా డబ్బున్న వాళ్లే, వెస్ట్రన్ కంట్రీస్ నిండా డబ్బున్న వాళ్ళేనండి. కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు, జ్ఞానం లేదు, అనగా క్రీస్తు లేడు వాళ్ళ దగ్గర. కారణం ఏంటో తెలుసండి? వాక్యము తెలియదు. మరేం తెలుసు? డబ్బు సంపాదించడం తెలుసు, వాళ్ళకు వాక్యం తెలియకపోవడం ఏంటండి? అమెరికన్ దేశాలంటే క్రైస్తవ దేశాలే కదా అని మీరు అనుకోవచ్చు. ఏమి తెలుసు చెప్పండి వాళ్ళకి వాక్యం? క్రిస్టియన్ టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తుండే ఒకసారి, అక్కడ కూడా స్వస్థతలో వీడు వాణ్ణి పడగొట్టడాలు, సూట్లు పెట్టి కొట్టడాలు, నీళ్లు చల్లటాలు. ఒక్కడి దగ్గర వాక్యం లేదు. ఆశీర్వదింపబడిన దేశం అనుకుంటున్నారు అమెరికా. బ్లెస్డ్ అమెరికా అంటారు, గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటారు అమెరికాని. దేవుని చేత ఆశీర్వదింపబడింది అనుకుంటున్నారు. కాదండి, వాళ్ళందరూ దరిద్రులు, పేదవాళ్ళు, బీదలు. సమాజానికి అర్థం కాలేదండి. మనిషి తనకు నచ్చినట్టుగా చేసుకెళ్ళిపోతున్నాడు ప్రతి పనిని కూడా. దేవుడు చెయ్యమన్నాడు కదా అని మళ్ళీ కింద ఒక వచనం వేస్తున్నాడు. ఏం వచనం వేస్తారు? పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. మనం పేదలకు సహాయం చేయాలి అని బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు తీసుకొస్తున్నారు బయటికి. కానీ పేదలు ఎవరో అర్థం కాలేదండి. ప్రపంచంలో కోటాను కోట్ల మంది నరకానికి జారిపోవటానికి వేగిరపడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏమిటో తెలుసా అండి? వాళ్ళకి కావాల్సింది ఏమిటి? వాక్యము అనే ఆహారాన్ని అందించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నదాన కార్యక్రమాలు, పేదలకు భోజనాలు పెట్టడాలు, పేదలకు బట్టలు ఇవ్వటాలు, దేవుడు చెప్పిన ఆజ్ఞలను మేము పాటిస్తున్నాం అనుకుంటున్నారు వీళ్ళు. వెరీ గుడ్, భోజనం పెట్టాము ఒక పూట. ఎంతకాలం పెడతాం? జీవితాంతం వాడికి భోజనం పెడుతూ కూర్చుంటావా? ఏమంటే జీవితాంతం పెడుతున్నారా? పెట్టరు. ఏదో ఒక రోజు ఒక పూట 2 పూటలు పెడతారు. ఈ ఒక పూట 2 పూటలతో వాడి జీవితం గడిచిపోతుందా? ఒక జత బట్టలు ఇస్తారు. ఒక జత బట్టలు వాడి బ్రతుకంతా సరిపోతాయా? నువ్వు ఇచ్చే 10 దినాలతో వాడి బ్రతుకంతా నడిచిపోతుందా? కాదు, నడవదండి. ఒకవేళ నడిచినా నువ్వు కట్టుకున్న బట్టలు వాడు నువ్వు ఇచ్చిన బట్టలు వాడు వేసుకున్నాడు, వేసుకున్న బట్టలతో వాడు చచ్చిపోయాడు.
లేదా కొంతకాలం తర్వాత చచ్చిపోయాడు. నువ్వు అతని మీద పెట్టిన డప్పు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు? అతనికి నువ్వు వాక్యం ఇవ్వలేదు, కట్టుకోవడానికి బట్టలు మాత్రమే ఇచ్చావు. నువ్వు పెట్టిన భోజనం తిని బ్రతికాడు కొంతకాలం, కానీ చచ్చిపోయాడు. చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ ఎందుకంటే వాక్యం అందలేదు. అప్పుడు నువ్వు పెట్టిన ఖర్చు ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళింది. అర్థం కాలేదండి ఈ ప్రపంచానికి. పేదలకు సహాయం చేయటం అంటే అడుక్కున్నోడికి డబ్బులు వేయటం అనుకుంటుంది ఈ సమాజం. నో, దిక్కు లేక, పెట్టేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు లేక తల్లడిల్లుతున్న పేద ప్రపంచం అండి ఇది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాక్యము అందని పేదలు. ఐశ్వర్యవంతుడవైన, వాక్యంలో జ్ఞానవంతుడవైన నువ్వు పేదలకు దగ్గరకు వెళ్ళి వాక్యాన్ని అందించాలి. ఏం చేశాడు యేసుక్రీస్తు గారి జీవితం అంతా? ఒకవేళ పేదలకే సహాయం చేయటమే కనుక, అనగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి బట్టలు ఇవ్వడమే సహాయం, అదే దేవుని మాటలు అయితే కనుక యేసుక్రీస్తు గారు సువార్తను ప్రకటించవలసిన అవసరం ఉందా? లేదు. ఎందుకు ప్రకటించాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిలో ఉన్న పేదలకు అందరికీ మీరు భోజనాలు పెట్టండి, అన్నదాన కార్యక్రమాలు చేయండి అని చెప్తే సరిపోయేది కదా. సువార్తను ప్రకటించమని ఎందుకు చెప్పాడు? సువార్తను ఎందుకు ప్రకటించమన్నాడు? ఆలోచించండి. ఆలోచించలేదండి ఈ సమాజం. దేవుని పిల్లారా, తప్పు చేస్తుందండి ప్రపంచం అంతా. నువ్వు వాడికి వాక్యం అందించకుండా వాడికి భోజనం పెడితే వాడు ఆత్మ రక్షింపబడదు. రక్షింపబడుతుందా? రక్షింపబడుతుందా? ఏమన్నా ఈ రోజున ఎన్నో క్రైస్తవ డినామినేషన్స్ వాళ్ళు పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారండి. ఆర్థిక సహాయ కార్యక్రమాలు, ఇళ్ళు కట్టించి పెట్టడాలు, లేకపోతే ఇతరత్ర వాళ్ళకి బట్టలు ఇవ్వటాలు, ఇవన్నీ కూడా. వైద్యం, హాస్పిటల్స్. ఏమంటే ఈరోజు హాస్పిటల్స్ చూసారా? భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని ఎవరైనా తెలుసా అండి? మిషనరీ హాస్పిటల్స్ అంటారు వాటిని. ఎవరు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అండి, క్రిస్టియన్స్. వాళ్ళు పేదలకు సహాయం అనే ఉద్దేశంతో ఆసుపత్రులు, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం, లేదా ఏలూరులో చూడండి ఎన్నో ఎక్కడ చూసినా వేళవే హాస్పిటల్స్. పేదలకు సహాయం అనుకుంటున్నారా? అంటే రోగికి సహాయం చేస్తే దేవుడు సంతోషపడిపోతాడు అనుకుంటున్నారా? పేదలకు భోజనం పెడితే దేవుడు కడుపు నిండుంది అనుకున్నారా? పేదలకు తాగడానికి నీళ్ళు అందిస్తే దేవుడు దాహం తీరుతుంది అనుకుంటున్నారా? అర్థం కాలేదండి. మానవ సేవే మాధవ సేవ అనుకుంటున్నారు. కాదు, తప్పు ఆ స్టేట్మెంట్. మానవ సేవే, మాధవ సేవే. రెండిటికి చాలా తేడా ఉంది. దేవుడి సేవ చేయటం వేరు, మనిషికి సేవ చేయటం వేరు. అవునా? నాకు ఆకలేస్తుంది. యోహాను గారు భోజనం చేశారా? చేశారు. నా ఆకలి తీరుతుందా? ఎలా తీరుతుంది? తీరదే. నేను తినాలి. దేవుని అవసరాలు వేరు, మనుషుల అవసరాలు వేరు. మనుషుల అవసరాలు తీరుస్తూ దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అవుతున్నాం అనుకుంటున్నారు. తప్పు. క్రైస్తవులకి అర్థం కాలేదండి. దీన్ని స్కాన్ చేయించడం మర్చిపోయాను. శీర్ష సాంఘిక సంక్షేమ ఆసుపత్రి. శీర్ష సాంఘిక సంక్షేమ ఆసుపత్రి. రోడ్డు పక్కనే ఊరు పేరు తెలియని పుస్తకం పట్టుకొచ్చాను అనుకుంటున్నారేమో. సెకండ్ ఇది చూసారు. ఇదేంటో, ఈయన ఎవరో తెలుసా? దినకరన్. ఒక ఆసుపత్రి పెట్టారండి, శీర్ష సాంఘిక సంక్షేమ ఆసుపత్రి. రోగిని హాస్పిటల్లో చేర్చకుండా వైద్యం అందించాలంటే ఇంత కావాలి, హాస్పిటల్లో చేర్చి ఇన్పేషెంట్గా వైద్యం అందించాలంటే ఇంత కావాలి అని వరుసగా లిస్టు వేశారు. మా చిరునామా ఇది, మీరు ధన సహాయం చేయండి, మేము వీళ్ళందరికీ సహకారం అందిస్తామని. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. సామెతలు 19:17. రండి జీవం పోద్దాము. కింద ఒక నినాదం ఇచ్చారు, రండి జీవము పోతావు. ఏం జీవం పోస్తావు? ప్రాణాపాయంలో ఉన్న వాడికి జీవం పోస్తావు. మడి చావడా? మడి చచ్చిపోడండి.
ఈ లోక జీవం కాదురా ఇవ్వవలసింది, పిచ్చి కన్నా. ఏ లోకపు జీవనం ఇవ్వాలి? నాకు నీళ్లు కావాలి, నీళ్లు తోడుకోవడం వచ్చాను అన్నది. పిచ్చిదానా, నువ్వు ఈ నీళ్లు కోసం పాకులాడుతున్నావంటే నేను నీకు ఇవి ఇవ్వచ్చు కదా, నీళ్లే కదా, తోడుకోలేకపోతుంది ఆడదా, ఇచ్చి ఎసిపిస్తుంది గారు కదా. నేను కనుక నీకు నీళ్ళు ఇచ్చానంటే ఇక నీకు జీవితంలో దాహం ఏది అన్నాడు. ఇది చాలా బాగుంది, నాకు ఇచ్చేసేయాలి. శేష ద్వారా పేదలకు సహాయం. క్రైస్తవ పత్రిక అండి ఇది, క్రైస్తవ పత్రిక. ట్యూషన్ సెంటర్లో బాగా చదువుకోవాలనే విద్యార్థులకు సహాయపడకు ట్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన మొత్తం 6 రాష్ట్రాల్లో 36 ఉచిత ట్యూషన్ సెంటర్ల ద్వారా 220 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పి సహాయపడుతున్నాం. టైలరింగ్ సెంటర్, కంప్యూటర్ ట్రైనింగ్ కేంద్రాలు, జాతి మత కుల భేదం లేకుండా పేద ప్రజల అభ్యున్నతి కొరకు శీష శక్తి కొలది సహాయపడుచున్నది. పేద ప్రజల కన్నీరు తుడుచుచున్నది, పేద బ్రతుకుల్లో నిశ్చేతను నింపుతున్నది. ఈ విషయమై మాకు అండగా నిలిచే శీష భాగస్థులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాము. ప్రతిరోజు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించగలము. శీష ట్యూషన్ సెంటర్ ద్వారా ప్రయోజనం పొందిన విద్యార్థి ఏమంటున్నాడంటే, శీష ద్వారా ధన సహాయం చేస్తే కుర్రాడు చదువుకున్నాడట బాగా. ఏమండి, చదువుకుంటే ఏం జరిగింది చూడండి. నా పేరు శరవణన్, 11వ తరగతి చదువుతున్నాను. చిన్న వయసులోనే తండ్రి చచ్చిపోయాడు. మా అమ్మ పేరు రేణుక, కూలి పని చేస్తుంది. ఆమె సంపాదన మాకు సరిపోదు. చిన్నప్పటి నుంచి పెద్ద శాస్త్రజ్ఞుడిని కావాలనే కోరిక, సైంటిస్ట్. అబ్దుల్ కలాం లేదా కల్పనా చావ్లా వంటి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆశ. కల్పనా చావ్లా వెళ్ళింది పైకి, పెద్ద సైంటిస్ట్ అండి, వెళ్ళింది కదా, రాలేదు తిరిగి. తెలుసా, మొక్కలైపోయింది మధ్యలో. ఏమైంది నీ సైన్స్ అంతా? నీ జ్ఞానం పైనుంచి రెండు కిందకి దింపలేకపోయింది నీ శరీరంతో. మాంసం ముక్కలు కూడా దొరకలేదు తెలుసా మీకు? కల్పనా చావ్లా భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, అమెరికాలో స్థిరపడింది. ఏం పేరు, కొలైడర్ అనుకుంటా, దాని పేరు ఏం పేరు నాకు తెలియదు. డిస్కవరీ అనే ఆ అంతరిక్ష నౌకలు అంతరిక్షంలోనికి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసి తిరిగి వస్తూ ఉండగా భూకక్షలోకి ప్రవేశించేటప్పుడు సెన్సర్లు పనిచేయకపోవడం వల్ల, తీవ్రమైన వేడి లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఒక్కసారిగా విమానం పేలిపోయిందండి. అలా తయారవుదాం అనుకుంటున్నాడండి వీడు. పైగా అబ్దుల్ కలాం గారు గొప్ప శాస్త్రవేత్త, భారతదేశానికి అణుబాంబు తయారు చేసి పెట్టిన అతి గొప్ప శాస్త్రవేత్త. కుటుంబంలో సమస్యల వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను, చదువులో వెనకబడ్డారు. మా కుటుంబంలో నన్ను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ సందర్భంలో మా ఏరియాలో శీష ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు. అందులో చేరాను. అక్కడుండే టీచర్ నా అభిలాషను కనుగొన్నారు. స్పెషల్ కోచింగ్ ఇచ్చి ఎక్కువ మార్కులు పొందే మార్గాన్ని చెప్పారు. వారి నడిపింపు నాకు ఎంతో సహాయకరంగా ఉండి మంచి మార్కులు పొందాను. నన్ను బట్టి మా అమ్మ ఎంతో గర్విస్తుంది. ఇంకా బాగా చదవాలని, పెద్ద సైంటిస్ట్ని కావాలని నా కొరకు ప్రార్థన చేయండి. ఈయన తెలిసి కనపడుతున్నారు అందరికీ? చిన్న ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు కనపడుతున్నారా అమ్మా? వాళ్ళకు వస్తున్న యేసు పిలుచుచున్నాడు అనే పుస్తకం అండి. నేనేదో ప్రింట్ చేసి పట్టుకొచ్చాను అనుకుని వంట తీసి. ఎవరు పేదలు? వాక్య ప్రకటన ఉందా? ఏం చేయమన్నాడు పేదల కోసం? సువార్తను ప్రకటించమన్నాడు. అది పక్కకు పెట్టానండి, అది పక్కకు పెట్టేశారు. అంటే నీ డబ్బు, నీ ధనం దేవుడికి ఉపయోగపడుతుందా? లేదు. ఇది చూడండి, ఇది ఈ దేశంలోనే. పేరు చదవాలండి, ఎందుకంటే ఇందులో నాకు తెలిసి కొంతమంది ఉంటారు ఇందులో పార్ట్నర్స్. ఓకేనా అండి? నిస్సహాయులైన అనాథులకు, పేదవారికి, వికలాంగులకు, వృద్ధులకు, ఎయిడ్స్ వ్యాధికి గురైన అభాగ్యులకు, పేద విద్యార్థులకు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయిన వారికి సహాయపడాలని, స్వదేశంలో ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర సేవలు అందించాలని సదుద్దేశంతో అంబులెన్స్ సర్వీసు నడపాలని, ముఖ్యంగా కువైట్లో ప్రమాదాలకు గురైన వారి మృతదేహాలను హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల నుండి స్వస్థలాలకు చేర్చుటకు అంబులెన్స్ సర్వీస్ అందుబాటులోకి తేవడం జరుగుతుంది. మరియు కువైట్లో మోసాలకు గురవుతున్న వారిని ఆదుకుని అండగా నిలవాలని కుల, మత, ప్రాంత పార్టీలకు అతీతంగా ఉంటూ వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు ఎన్ఆర్ఐలను అందరినీ భాగస్థులుగా చేసి స్వదేశానికి సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సో అండ్ సో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది.
ఈ ఫౌండేషన్లో సభ్యులుగా ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుంది. దీనిలో అందరూ సహకరించాలి. మానవత్వంతో నిస్సహాయకులకు సహాయం చేయడమే మనిషిగా నువ్వు సాధించే గొప్ప విజయం. వృద్ధుల సమస్యలు, వృద్ధులకు సహాయం చేయటం, ఓకేనండి. వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు, వృద్ధుల కోసం టీవీ బహుకరణ, ఇతరత్ర భోజన కార్యక్రమాలు, పేదలకు సహాయం. విచిత్రంగా ఉంది కదండి ఇదంతా. ఇంతవరకు పేదలకు సహాయం అంటే ఏమిటో అనుకున్నాం మనం. అందుకే మనం ఏమి ఆలోచించాలన్నా దాన్ని దేవుని దగ్గరకు తీసుకువెళ్ళి ఆలోచించాలి మొట్టమొదట. మనం ఏమి చేసినా అది కనుక వాక్య ప్రకారం లేదా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇప్పుడు మనకు అర్థమైపోయింది పేదలు అంటే ఎవరు. ఎవరు పేదలంటే వాక్యము లేని వాళ్ళు, వాక్యము అందని వాళ్ళే పేదలు. వెరీ గుడ్. ఇప్పుడు మనం సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేయాలి ఆలోచిద్దాం. ఇది 2 భాగాలుగా ఉన్న ప్రసంగం అండి. బీదలు ఎవరు, సహాయము ఎవరికి. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో ఒకరు మరొకరికి సహాయపడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు కూడా. అయితే సహాయం అనేది ఎవరికి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నదాని గురించి కూడా దేవుడు కొన్ని నిబంధనలను బైబిల్లో పొందుపరచడం అనేది జరిగింది. పేదవాడు ఉండటం అనేది దేవునికి కూడా ఇష్టం లేదండి. ఎవరు ఎలా సహాయం చేయాలి అన్న దాని గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలీయులకు దేవుడు పాత నిబంధన కాలంలో ఒక కట్టడం ఇచ్చాడు. అది చూడండి, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనం చూడండి ఏముందో. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం ముందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒక పాయింట్ వేశాడు దేవుడు. చెబుతున్న మాట ఎవరితో చెబుతున్నాడు? ఇశ్రాయేలీయులతో చెబుతున్న మాట. ఓకేనా అండి? ఆ మాటలో ఏమన్నాడంటే దేవుడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశం మందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల. నీ సహోదరులలో బీదవాడు అన్నాడు. చూడండి, సహోదరులు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఉన్న వాళ్ళు, ఈ 12 మంది కూడా ఒకరికి ఒకరు సహోదరులు. ఒకరికి ఒకరు సహోదరులు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. బీదవాడైన నీ సహోదరుడు బెన్యామీను గోత్రమాడు అన్నాడు. బెన్యామీను గోత్రానికి ఎవరెవరు సహోదరులు అవుతారు? మిగిలిన 11 గోత్రాల వాళ్ళు సహోదరులు అవుతారు. యూదా గోత్రం ఉంది. యూదా గోత్రానికి సహోదరులు అంటే ఎవరవుతారు? మిగిలిన 11 గోత్రాల వాళ్ళు సహోదరులు అవుతారు. వెరీ గుడ్. ఈ 12 గోత్రాల సహోదరులైన మీ మధ్యలో, ఈ 12 గోత్రాల కర్తలలో ఎవడైనా ఒకవేళ పేదవాడై ఉంటే కనుక వాడికి సహాయం చెయ్యకుండా నువ్వు నీ తలను తిప్పుకోకూడదు అన్నాడు. సహోదరులు అంటే ఈ 12 గోత్రాలకు చెందిన వాళ్ళు మాత్రమే వస్తారు. అన్యజనులను ఉద్దేశించి మాట్లాడటం లేదు. నీతో పాటు నీ అన్యజనుడు ఒకడు బ్రతుకుతున్నా, అన్యజనుడు అంటే ఎవడో? పాత నిబంధన కాలంలో అన్యజనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు కాని వాళ్ళు అన్యజనులు. చెప్పాను కదా, మీకు గుర్తుందా? మర్చిపోయారా? కలిసిపోయిందా గంగలోను? ధర్మశాస్త్రము దాని అవసరత విడుదల అనే పాఠం చెప్పాను. 2 వారాలు చెప్పాను నేను మీకు. 12 గోత్రాలకి చెందని వాళ్ళు అన్యజనులు అంటే పాత నిబంధన కాలంలో. ఓకేనా? నీతో పాటు వాళ్ళు కలిసి బ్రతుకుతూ ఉండవచ్చు, కానీ వాడు నీకు సహోదరుడు కాదు. అందుకే నీ సహోదరుడు అని అక్కడ అంత స్ట్రెస్ చేసి పిన్ పాయింటెడ్గా దేవుడు చెప్పడానికి కారణం. వెరీ గుడ్. పాత నిబంధన కాలంలో సహాయం చేసే విధానం ఏంటంటే, ఎవడబడితే రోడ్డంటే వెళ్ళి ప్రతి ఓడికి దాన ధర్మాలు చేస్తూ నీ బతుకంతా తగలెట్టుకోకరా నాయన, నీ సహోదరుడిలో పేదవాడికి మాత్రమే ఇవ్వు అన్నాడు. ఇది రక్త సంబంధులకు దేవుడు ఇచ్చిన నిబంధన. వీళ్ళంతా రక్త సంబంధులే కదండి మరి 12 గోత్రాల వాళ్ళు. వెరీ గుడ్. కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికీ నిబంధనలో మార్పు జరిగింది.
పాత నిబంధన కాలంలో రక్త సంబంధం, కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ఆత్మ సంబంధంగా దేవుడు దానిని మార్చాడు. చూడండి, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎలా జరిగిందంటే, ఎవరు ఆత్మ సంబంధులు అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. ఏమండి, మీకు తెలుసు కదా, ఈ సందర్భం మీకు బాగా తెలుసు. యేసుక్రీస్తు గారు లోపల మాట్లాడుతున్నారు, మెసేజ్ ఇస్తున్నారు. ఈ లోపు వాళ్ళ అమ్మగారును ఆ తమ్ముళ్ళు వచ్చి బయట వెయిట్ చేస్తానంటప్పటికి చెప్తారు కొంతమంది వచ్చి, ఆయన 46 వచ్చిన చూడండి, ఆయన జనసమూహంతో ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో గోరుచు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడు ఒకడు, ఇదిగో మీ అమ్మగారు మీ తమ్ముళ్ళు వచ్చి బయట వెయిట్ చేస్తున్నారు నాయన, యేసుక్రీస్తు గారు నీ కోసం అనేటప్పటికి ఆయన అంటున్నాడు, 49 వచ్చిన 48 చదువు. అందుకని తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, తల్లి ఎవరు నా తల్లి, నా తల్లి ఎవరు, నా సహోదరులు అంటే ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు వీరుగో, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి, నా తండ్రి అందరూ. అంటే జన్మనిచ్చిన తల్లి కాదా? కాదటండి. ఎవరైతే దేవుని, పరలోకమందున్న దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతుకుతున్నారో, తండ్రి చిత్తము చొప్పున చేయబడన్నాడు చూసారా, ఎవరు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నారో వాళ్ళే సహోదరులు అవుతారు. పాత నిబంధన కాలంలో కేవలం ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఉన్న వాళ్ళు మాత్రమే ఒకరికి ఒకరు సహోదరులు. కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి నిబంధనను మారుస్తూ దేవుడు రక్త సంబంధాన్ని కాస్త ఆత్మ సంబంధంగా మార్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ప్రపంచంలో ఎవరుంటే వారు ఒకరికి ఒకరు సహోదరులు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సహోదరులు అంటే ఎవరు అన్నది. మనం ఒక మంచి సందర్భాన్ని చూస్తే ఇప్పుడు మీకు మరింత వివరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 34 నుంచి చూద్దామా? 30 అప్పుడు రాజు 32 నుంచి చూద్దాం. చూడండి 32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లోంచి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. నేను ఆఖరి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరమేశ్వరై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చిందని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీకు ఆకలిసినప్పుడు మేము భోజనం పెట్టాం? ఎప్పుడు పరదేశి వైండుట చూచి నీవు దప్పికొని చూచి నీకు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశి వైండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి? దిగంబరి వైండుట చూచి బట్టలు ఇచ్చితిమి? ఎప్పుడు రోగి వైండుటే నన్ను చెరసాలలో ఉంటే నన్ను చూచి నీకు ఎద్దుకు వచ్చితిమని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కడికి మీరు చేశారు. ఈ నా సహోదరులలో సహోదరులైన వారికి మీరు ఆహారం పెట్టారు, సహోదరులైన వారికి మీరు బట్టలు ఇచ్చారు, సహోదరులైన వారికి మీరు కావలసినవన్నీ ఇచ్చారు, కాబట్టి మీరు పరలోక రాజ్యానికి అర్హులు అన్నాడు. సహోదరులు అంటే ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు. అంటే ఎవరికి చేయాలన్నమాట మనం చేసేదంతాను? దేవుని చిత్తాన్ని అంటే బట్టలు లేవు ఇతనికి పాపం కట్టుకోవడానికి, కానీ ఏం చేస్తున్నాడు? దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు. తినడానికి తిండి లేదు, కానీ ఏం చేస్తున్నాడు?
దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఈ ప్రపంచంలో దేవుని జ్ఞానాన్ని చేత పట్టుకుని లోకములోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ పేదలుగా బ్రతుకుతున్న అనేక మంది ఉన్నారు. వాళ్ళే సహోదరులు, వాళ్ళకే చెయ్యాలి అంటున్నాడండి దేవుడు. వాళ్లకు చెయ్యాలి అంటున్నాడు. సహోదరుడు వాడు. సహోదరులన్నా, శిష్యులు అన్నా, పరిశుద్ధులు అన్నా ఒక్కటే అర్థం అండి. శిష్యులు అంటే ఎవరు? మంచిగా అయిపోయిందా? శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరండి? యోహాన్ గారు, ఇమాన్, లూదియా గారు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, కుమారి గారు, నవీనా, శిష్యులు అంటే ఎవరు? మొట్టమొదట అంతయకయులోని క్రైస్తవులు శిష్యులు అనబడిరి, లేదా శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము చదవండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతయొకయలోని శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు అంటే దేవుని మాటలు విని అంగీకరించి వాటి ప్రకారం బ్రతుకుతున్నవాడే శిష్యుడు, క్రైస్తవుడు, సహోదరుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మర్చిపోయారు మీరు మొత్తం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. శిష్యులు అంటే ఎవరు? సువార్త ప్రకటించి దాన్ని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నవాడు ఏమవుతాడు? శిష్యుడన్నా, క్రైస్తవుడన్నా, సహోదరుడు అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే సహోదరుడన్నా, పరిశుద్ధుడన్నా. పరిశుద్ధుడు అంటే ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడే పరిశుద్ధుడు అంటే. ఇవన్నీ సమానమైన అర్థాలు ఇస్తాయండి. వెరీ గుడ్. ఇప్పుడు మనం చూసిన వచనం ప్రకారం మత్తయి సువార్త 25వ అధ్యాయములో సహోదరులకు చేసి తిరిగి అంటున్నాడు. సహోదరులకు చేస్తే పరలోకం, సహోదరులు కాని వాడికి చేస్తే పరలోకం రాదన్నమాట. మరి చేసేవాళ్ళంతా సహోదరులైన వారికి చేస్తున్నారా? మన నిద్ర వస్తుందా? చేస్తున్న వారంతా సహోదరులు అనగా దేవుని పనిలో సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళకి, లేదా దేవుని సంఘములో పేదలుగా ఉంటున్న వారికి చేస్తున్నారా? ప్రయోజనం కోసం, పేరు కోసం, గొప్పతనం కోసం, పేదల సహాయం పేరుతో అన్ని కార్యక్రమాలను చేసుకు వెళ్తున్నారా? ఆలోచించండి దేవుని పిల్లారా. చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను కూడా చేర్చుకుంటాడురా. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు చెయ్యండి ఉపకారం. కానీ ఎవరికి చెబుతున్నాడు ఇక్కడ? శిష్యుడు. శిష్యులు అంటే ఎవరు? సహోదరులు అంటే ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులలో ఎవరికి? తండ్రి చిత్తమును నెరవేరుస్తున్న వారికి మాత్రమే. క్రైస్తవుడని బోర్డు తగిలించుకున్న ప్రతి వారికి పంపేస్తున్నారు డబ్బులు. అవునా? ఎక్కడి నుంచి వచ్చేస్తుంది?
ఇతర పాశ్చాత్య దేశాల నుంచి, అమెరికా దేశాల నుంచి లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి మనకు తెలుసు. భారతదేశం అంతా, తూర్పుగోదావరి ఎస్పెషల్లీ తూర్పు గుంటూరులో మరీ దారుణం ఇదే పని అండి. ఇంకా ఫోటోలు తీయటం, అవునా, బట్టలు ఇస్తూ ఫోటోలు తీయటం, భోజనాలు పెడుతూ ఫోటోలు తీయటం, బాప్తిసాలు ఇచ్చేస్తూ ముంచేస్తూ ఫోటోలు తీయటం, ఉత్తరాలు రాసి పంపేయటం, అక్కడి నుంచి కోట్ల రూపాయలు వచ్చేసేయటం. వస్తున్న ఈ డబ్బంతా ఏమవుతుంది? సువార్త ప్రకటన నిమిత్తం ఉపయోగిస్తున్నారా? వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉంటాయో, విలాసవంతమైన జీవితాలు. ఆ వీధిలో ఆడదే పెద్దిల్లు, నీళ్ళు ఇళ్ళన్నీ కూడా చిన్ని చిన్ని ఇళ్ళు ఉంటాయి పేదలు. ఏం చేస్తున్నారు మరి? ఈ సంఘంలో ఎప్పుడు దరిద్రుడిగా ఉన్నాడు, దరిద్రుడిగానే ఉండిపోతుంటాడు. పాస్టర్ చూడండి రోజు రోజుకి డెవలప్ అయిపోతుంటాడు అలాగా, అవునా? కోవైట్లో ఉన్న పాస్టర్లు ఇళ్ళకెళ్ళండి ఒకసారి మీ ఇంటి దగ్గర, మిమ్మల్ని రానివ్వరు. వాళ్ళే మీరు ఇంటికి వెళ్తే మీ ఇంటికి వచ్చేస్తుంటారు. వాళ్ళు మీరు ఇండియన్ అనుకోండి, ఇక్కడ ఉన్న పాస్టర్లు మీ ఇంటికి వచ్చేస్తారు. నాకెళ్ళి తెలుసుకుంటున్నారు అనుకుంటున్నారేమో. ఈ మధ్య రీసెంట్గా కోవైట్ నుంచి ఇండియా వెళ్ళిన, కోవైట్లో స్టిల్ ఇంకా పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి భారతదేశం వెళ్ళి కోవైట్లో ఉన్న ఇళ్ళు అన్నింటినీ చుట్టేసి వచ్చేసాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇళ్ళు తిరిగేసి వచ్చేసాడు. కారణం, పొరపాటున వీళ్ళగానే అయ్యగారు వచ్చారని వెళ్ళారు అనుకోండి, మొత్తం బండారం పగులుతుంది అక్కడ. కారణం, పెద్ద ఇల్లు, 2-3 అంతస్తులు, పెద్ద పెద్ద కార్లు ఇంటి ముందు, లోపలంతా ఫర్నిచర్, పాష్డ్ ఫర్నిచర్ అంతా. అందుకు వీళ్ళ తిరిగేస్తారు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? ప్రపంచ దేశాలు ఎవరికి ఇస్తున్నాయి డబ్బులు? పేదల సహాయం అంటూ, సువార్త ప్రకటన అంటూ మోసము చేసి ఫోటోలు పంపించి డబ్బు రప్పించుకుని వీళ్ళు కులుకుతున్నారండి, విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారండి. వాళ్ళకిస్తే నరకానికి వెళ్ళిపోతామంటున్నాడు దేవుడు. యథార్థంగా సువార్త పనిలో న్యాయంగా జీవవాక్యాన్ని చేత పట్టుకుని, తిండి ఉన్నా లేకపోయినా, ఒంటి మీద సరైన బట్టలున్నా లేకపోయినా, కుటుంబ జీవితం సరిగా ఉన్నా లేకపోయినా, దేవుని పనిలో ముందుకు సాగుతున్న వాడే, అనగా దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తున్నవాడే సహోదరుడు అంటేనండి. ఆ సహోదరుడు పేదవాడైనప్పుడు సంఘములో వాడికి సహాయం చెయ్యాలి అంటున్నాడు దేవుడు. ఇంకా చూడకుండా మంచి వచనాలు ఎలా చెయ్యాలి అన్నది చెప్తున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు, ఎలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారిని, ఇక్కడ వేసాడు చూడండి పాయింట్. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడిన వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే శిష్యులు, వాళ్ళే సహోదరులు. ఈ సహోదరులలో మళ్ళీ బీదలైన వాళ్ళంటే ఎవరు? ఆర్థికంగా బీదలు, అవునా? చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడే క్రైస్తవుడే, కానీ వాళ్ళలో కూడా పాపం సంఘంలో పేదలు ఉన్నారటండి. ఆ కాలంలో వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? వారి నిమిత్తం, ఎవరి నిమిత్తము? బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయా వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడేది. మొదటి సంఘంలో ఎలా జరిగిందో చెబుతున్నాడండి. సంఘాన్ని చూశారండి. సంఘంలో వాక్యంలో స్థిరులైన వాళ్ళు, వాక్యంలో జ్ఞానవంతులు, కానీ ఈ లోక సంబంధంగా పేదలు. వాళ్ళకి తగిన సహాయం చేయాలి అంటున్నాడు దేవుడు. వాళ్ళని పస్తు కూర్చోబెట్టకూడదు, పస్తు పడుకోబెట్టకూడదు అంటున్నాడు. వాళ్ళని జాగ్రత్తగా చూడాలి అంటున్నాడు. అంటే సహాయం చెయ్యాలి. ఎవరికి చెయ్యాలి? సంఘములో, అనగా దేవుని చిత్తాన్ని ప్రతివాడు కాదు, మళ్ళీ పరిశుద్ధులను అందరి దగ్గరకు వెళ్ళిపోలేదు, అందరికీ చేయాలన్నది ఇక్కడ గమనించండి. సంఘములో పేదలు అన్నాడు, పరిశుద్ధులలో పేదలు అన్నాడు. వెరీ గుడ్. ఇంకా ముందుకు వెళ్దాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటేనే. బీదలను జ్ఞాపకము చేసుకొనుటకు. ఎవరిలో బీదలు? ఎవరిలో బీదలు? ప్రపంచంలో ఉన్న ప్రతి బీదవాడి గురించి కాదండి. ప్రపంచంలో ఉన్న పేదవాడికి ₹1 ఇస్తే ఏం కలిసి వస్తుంది చెప్పండి? ఆ పూటకు వాడు భోజనం చేస్తాడంతే, వాడి ఆత్మ పరలోకానికి వెళ్ళదు. ఈ ప్రపంచంలో పేదలు అంటే దేవుని వాక్యం అందని వాళ్ళు, దేవుని జ్ఞానం కరువైన వాళ్ళండి.
వాళ్లకు అందించాలి. వాళ్ళకు అందించాలి. ఏమందించాలి? సువార్తను అందించాలి. వాళ్ళు పేదవాళ్ళంటే. ఈ దేశంలో ఉన్న ఎందరో ధనవంతులు కటికి దరిద్రులండి. భారతదేశంలో ఉన్న రతన్లు, ఈ టాటాలు, బిర్లాలు, ఆ ఫ్యామిలీస్, కోటాను కోట్ల రూపాయలు ఆస్తికర్తలుగా ఉన్న ఈ రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా నిరుపేదలండి పాపం. జాలిపడాలి వాళ్ళ మీద. ఆ జాలిపడి ఏం చేయాలి? వాళ్ళకి పెట్టాలి ఆహారం. ఏమాహారం? జీవాహారం అందించాలి. వాళ్ళకి తాగటానికి నీళ్ళు ఇవ్వాలి. ఏమిటవి? జీవ జలాలను ఇవ్వాలి. వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఇవ్వాలి. ఏమిటి? ఐశ్వర్యవంతులకు మనం ఇచ్చే బట్టలు ఏమిటి? రక్షణ అనే వస్త్రాన్ని వారికి ఇవ్వాలి. దానికోసం నీకున్న సమస్తాన్ని ఆ సువార్త ప్రకటనలో ఖర్చు పెట్టాలండి. అప్పుడు అది నువ్వు దేవుని కోసం చేసినట్టు అవుతుంది. రోడ్డు పక్కన చలికి ముణుకుతూ పడుకున్న వాడికి పట్టికలు దుప్పటిస్తే ఆడ ఆత్మ పరలోకానికి వెళుతుందా? ఆలోచించండి. బైబిల్లో ఏ విషయమూ తెలియని అమాయక ప్రపంచం, అమాయక క్రైస్తవ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు సహాయాలు చేయటము, లేదా తుఫాన్లు వచ్చినప్పుడు డబ్బులు అందించడము, బట్టలు పెట్టడం, ఇది దేవుడి పని అనుకుంటున్నారండి. కాదండి, దానివల్ల ప్రయోజనం లేదు. ప్రతి మనిషికి కావాల్సింది వాక్యం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పడంలో క్రీస్తు ఉద్దేశం ఈ సమాజానికి అర్థం కాలేదు. సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి చెప్పడంలో దేవుని ఆలోచన ఈ సమాజానికి పట్టలేదు. ఎంతో గొప్పగా చెప్పుకున్నారు కోయట్లో జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి. మరి మీకు డబ్బు ఎలా వస్తుందని అడిగాను నేను. ఒక్కొక్కరు 10 దినార్లు వేసుకుంటామండి అన్నాడు. అలా కొన్ని వందల మంది 10 వేసుకుంటున్నారటండి. ఏం చేయటానికి? బ్రతికున్న వాడికి సువార్తను ప్రకటించడానికి కాదండి. చచ్చిపోయిన శవాన్నట ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ గురించి ఆలోచించండి అని దేవుడు ఘోషిస్తుంటే, ఆత్మ గురించి ఏమాత్రం పట్టించుకోక శరీర అవసరాలని, పేదరికమని, మనకున్న ఆస్తంతా వాటి కోసం తగలబెట్టుకుంటే, ఏమండి అనాథ శరణాలయాలకు ఆస్తులు రాసిస్తుంటారు చాలా మంది, చూసారా? ఏం కలిసి వస్తుంది చెప్పండి? లేదా షెల్టర్ కట్టిస్తుంటారు. ఏంటది? బస్ స్టాండ్, ఫలానా వారి ధర్మం అంటాడంతే. దాన్ని లేదా షర్ట్ బట్టలు పంచిపెట్టి టీ షర్ట్ తీసేసారు అటు నుంచి ఇచ్చేవరకే, ఫలానా వారి జ్ఞాపకార్థం. సహాయమా? ఈ ప్రపంచ ప్రజలకు సహాయం అంటే ఏంటో తెలియదండి. క్రైస్తవులకు కూడా సహాయం అంటే ఏంటో తెలియదు. దేవుని పిల్లలారా, వాక్యం లేని వాడికి వాక్యం అందించండి. వాక్యం చెబుతున్న పేదలకు, దేవుని ఆలోచనల ప్రకారం బ్రతుకుతున్న వారికి మనం సహాయం చేయాలి. ఇది పేదలు ఎవరు, సహాయం ఎవరికి? సంఘములో అనగా ప్రపంచంలో దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతూ దేవుని పని చేస్తున్న వారికి సహాయం చేయాలి తప్పించి, దేవుని కార్యక్రమాల పేరుతో మీ డబ్బంతటిని నిష్ప్రయోజనంగా తగలబెట్టుకున్నారంటే అది సాతానుకు ఉపయోగపడుతుంది. జాగ్రత్త. కళ్ళు మూసుకోండి. పరలోకమందున మా తండ్రి, పేదలు అనే పదానికి అర్థం తెలియలేదు తండ్రి ఈ లోకానికి. ఆ పూటకు తినడానికి భోజనం లేని వాళ్ళు పేదలు అనుకున్నారు. లోకం అంతా తినడానికి జీవాహారం